వేదిక మీద ఉన్న పెద్దలు, మా ఉద్యమ సహచరులు, మా మిత్రుడు శంకర్రావు. ఆ కంఠంనేని అవే మాకు తెలీదు, శంకర్రావే మాకందరికీ తెలిసిన పేరు. ఆయన ఈసీఎల్ ఎంప్లాయీగా ఉంటూ జాతీయ స్థాయిలోనూ రాష్ట్ర స్థాయిలోనూ నాటకాలు చాలా పెద్ద ఎత్తున జగ్గరాజు గారి ఆధ్వర్యాన నిర్వహిస్తున్న క్రమంలో మొట్టమొదట 14 నంది అవార్డులు సాధించిన చరిత్ర కూడా ఉంది. ఒక్క నిమిషం టైం తీసుకునేందుకు మన్నించాలి. మీడియా మిత్రులకి శంకర్రావు గురించి ఇక్కడ ప్రస్తావించిన 2 విషయాలు ప్రస్తావించాలని చెప్పి మీ ముందుకు నేను వచ్చాను. వారు అక్షరాస్యత ఉద్యమం చాలా పెద్ద ఎత్తున సాగుతున్న క్రమంలో ఆ అక్షరాస్యత ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి ఒక సంకల్పంతో చేసిన ఒక ఫ్యాషనేటెడ్ ఒక టెలిఫిల్మ్ కొత్త చివుళ్ళు. దాంట్లో సుమగారు అప్పుడే అప్కమింగ్ అనమాట. సుమగారు మొట్టమొదటిసారి హీరోయిన్గా చేసింది కూడా మా శంకర్రావుతోటే. ఆ కథ, ఆ స్క్రిప్ట్ నాది, ప్రేమలేఖ. దానికి జగ్గరాజు గారు దానికి దర్శకత్వం వహించారు. ఈ కొత్త చివుళ్ళు స్క్రిప్టు పాటలు మొత్తం నేను రాశాను, డైలాగు ఆయనకు తోడుగా ఉన్నాను. దానికి బంగారు నంది అవార్డు వచ్చింది. అలా ప్రారంభమైన అంతకుముందు ఉమామహేశ్వర గారి అంకురంలో కూడా చాలా ప్రత్యేకమైన క్యారెక్టర్ని మా శంకర్రావు గారు యాడ్ చేశారు. ఆ రోజు నుంచి అటు థియేటర్ని ఇటు ఫిల్మ్ ఇండస్ట్రీని 2 కళ్ళుగా చేసుకుని ముందుకొచ్చారు. సుమన్ ఇంట్రడ్యూస్ చేసింది కానీ సుమగారిని అదే మొట్టమొదటిసారి మీర్ గారు తీసుకొచ్చిన పరిస్థితి అనమాట. వారు ఎక్కడున్నారో మీకు తెలుసు. ఆ క్రమంలో అప్పుడు బట్టి సూటిగా చెప్పాలంటే 35 సంవత్సరాలుగా నాకు బాగా దగ్గర స్నేహితుడిగా ఒక కుటుంబ బాంధవ్యం ఉంది. దీని వెనకాల ఒక ఉద్యమ సహచర్యం ఉంది. కళ కోసం కాదు, ప్రజల కోసం అనే ఆశయంతో ఆటని, పాటని, మాటని సాంస్కృతిక ఉద్యమానికి అంకితం చేస్తున్న పరంపరలో భాగంగా ఏర్పడిన అనుబంధం అజయ్ ఘోష్. మేమంతా ఆ తాన్లో మొక్కలమే. అజయ్ ఘోష్ అనే కళల్లో, ఆయన కళ్ళల్లో ఆ మెరుపుల కోసం మేమందరం ఆయన వెనకాల సపోర్ట్గా నిలబడ్డ సందర్భం కూడా ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాలి. మా ఖమ్మం జిల్లాతోటి మేమందరం యాక్టివ్గా నిర్మించుకున్న 10 TV తోటి అజయ్ ఘోష్ గారికి చాలా విడదీయలేని అనుబంధం ఉంది. ఇప్పటికి కూడా అజయ్ ఘోష్ గారు మా కుటుంబ సభ్యుడిగా, మా సాంస్కృతిక ఉద్యమ ప్రజానాట్య మండలి ప్రొడక్ట్గా మేము అనుకుంటూ ఉంటాం. శంకర్రావు గారు 100కి 100 పాళ్ళు కళని వ్యాపారంగా చూసే మనిషి కాదు. కళని ఒక ఫ్యాషనేట్గా, దాన్ని తన కోరిక తీర్చుకోవడం కాదు, ప్రజల యొక్క ఆకాంక్షలకు తగ్గట్టుగా కళని మలచడంలో నైపుణ్యం కలిగిన ప్రొడ్యూసరు, యాక్టరు, డైరెక్టర్ కూడా ఆయన ఇక హీరోగా చేయడంతో పాటు భవిష్యత్తులో తప్పనిసరిగా డైరెక్షన్ కూడా చేయాలి. ఆ అర్హతలు కూడా, ఆ సామర్థ్యాలు కూడా ఉన్నవాడిగా నేను భావిస్తున్నాను. ఏం బాధపడరు, వాళ్ళందరూ మీకు తోడుగా ఉంటారు. వాళ్ళ అవసరమైతే మీతో పాటు వేషాలు కూడా వేస్తారు. అట్లా చేసిన ప్రయోగాలు కూడా చాలా ఉన్నాయి. శంకర్రావు అటు నటుడుగాను, వ్యాపారవేత్తగాను, కుటుంబ నిర్మాణంలోనూ, సాంస్కృతిక ఉద్యమంలోనూ, ఉద్యోగిగాను, ఆయన రియల్ ఎస్టేట్ రంగంలోనూ ఆయన వేలు పెట్టిన ప్రతి చోట విజయం సాధించడం అనేది ఆయన యొక్క ఘనమైన చరిత్ర. ఆ చరిత్రలో ఈ రాఘవరెడ్డి కూడా ఒక భాగం. థ్యాంక్ యూ వెరీ మచ్.